షా ఇప్పటికే క్షమాపణ చెప్పాలి. అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా ఖబర్దార్ అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా అనువాదులారా ఖబర్దార్ బీజేపీ అనువాదులారా ఖబర్దార్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరు పదే పదే తలుచుకుంటున్నారు. ఏదైనా దేవుడి పేరు తలుచుకుంటే అయిపోతుంది కదా, ముఖ్య వస్తుంది కదా, సర్కారీ కొంచెం పార్టీ వెళ్తాయి కదా అంటున్నటువంటి అమిత్ షా ఇవాళ నువ్వు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా, ఇవాళ కేంద్ర మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పార్లమెంట్లో ఉండడం దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కావున ఆయనను కించపరిచే విధంగా, ఆయనను అవమానపరిచే విధంగా మనువాద బుద్ధితో, అగ్రకుల అహంకార బుద్ధితో, మనువాద బుద్ధితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు మహిళలు మనుషులందరూ సమానమే అని చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం కల్పించి, రాజ్యాంగ స్వేచ్ఛను కల్పించి, మనిషికి హక్కు కల్పించినటువంటి, ఓటు హక్కు కల్పించి మనిషిని మధ్య గుర్తింపు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరును ఇవాళ పార్లమెంట్లో కానీ అదేవిధంగా ప్రపంచ మొత్తం దాన్ని దోచుకోలేక మనువాద పనిలో అమిత్ షా గారు మరి ముఖ్యంగా బీజేపీ ఏదైతే రాజ్యాంగాన్ని అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో దానికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమం అమిత్ షా దృష్టిలో తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా అనువాద అమిత్ షా బీజేపీ బుద్ధి మార్చుకొని ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గౌరవించాలని చెప్పి మరొకసారి ప్రేలాపన చేస్తే ఖబర్దార్